నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుగణ పాలక గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. శ్రీ అలివేలు మంగమ్మ సహిత శ్రీ వెంకటేశ్వర పాద పద్మాలకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీ వెంకటేశ దర్శనము అనే గ్రంథాన్ని మనకి అందించిన తిమ్మరాజు విశ్వపతి రామకృష్ణమూర్తి గారికి నమస్కార సాష్టాంగ ప్రణామాలు. ఈరోజు మనం తెలుసుకుంటున్న నామం ఓం సంకర్షణాయ నమః. ఓం సంకర్షణాయ నమః. ప్రళయకాలంలో సర్వజీవులను తన వద్దకు ఆకర్షించుకునే శ్రీమన్నారాయణుడు సంకర్షునిగా పిలువబడుతున్నాడు. మత్స్యావతార కాలంలో సత్యవ్రత మహారాజు తన దోసలిలో పడిన చేప క్షణానికి పెరిగిపోవటం చూసి అమితమైన ఆశ్చర్యాన్ని చెందాడు. అది శ్రీమన్నారాయణుడు తప్ప మరొకరు కానే కాదని గ్రహించి, స్వామి, నువ్వు జగత్ప్రభువు అయిన జనార్దనువే తప్ప వేరొకరు కాదు. అల్పుని అయిన నాయందు దయ ఉంచి నన్ను రక్షించవలసింది అని వేడుకొన్నాడు. అప్పుడు ఆ చేప, అవును, నీవు గ్రహించింది నిజమే. నేనే అచ్యుతుడను, నేనే శ్రీమన్నారాయణుడను. నేనే నేటి నుంచి 7 రోజులలో ప్రళయం సంభవించగలదు. అప్పుడు నీ వద్దకు ఒక పెద్ద ఓడ రాగలదు. దానిలో ఓషధులు, ధాన్యము వేసి సప్త ఋషులతో కలిసి నీవు కూడా ఎక్కవలసింది. వాసుకుని తాడుగా చేసి ఆ పడవకు నా కొమ్ముకు కలిపి కట్టవలసింది అని చెప్పి శ్రీమన్నారాయణుడు అదృశ్యమయ్యారు. ఇదంతా సావధానంగా విన్నవాడే సత్యవ్రతుడు ప్రళయం వచ్చిన రోజున స్వామివారు సెలవిచ్చినట్లనే చేసి జనార్దనుని చేత రక్షించబడ్డాడు. ఈ విధంగా సకల జీవులను తన వద్దకు ఆకర్షించి రక్షించే ఆ సంకర్షణుడే శ్రీ వెంకటేశ్వరుడు. ఈ జగత్తంతా సర్వకాలాలలోనూ సర్వ ప్రదేశాలలోనూ ఆవరించి ఉన్నది ఆ శ్రీనివాసుడే. అందుకే ఎవరు ఏ పేరుతో ఎక్కడి నుంచి పిలిచినా తక్షణమే ఆదుకుంటాడు ఈ దయామయమూర్తి. ఒకనాడు అష్టదిక్పాలకులు, నవగ్రహ దేవతలు, అశ్విని దేవతలు, నారద తుంబుర గణమంతా కలిసి వెంకటాద్రిపై వెలిసిన శ్రీ వెంకటేశ్వరుని దర్శనార్థం వచ్చారు. ఆ పురుషోత్తముని పరి విధాలా స్తుతించారు. అప్పుడు శ్రీనివాసుడు వారితో, ఓ ఆప్తులారా, ఏమిటి మీరాకలో ఆంతర్యము? అందరూ కుశలమే కదా అని అన్నారు వెంకటేశ్వరులు. అప్పుడు ఇంద్రుడు శ్రీ మహావిష్ణువుతో, ఓ స్వామి, నీ దయవలన అందరూ క్షేమమే. సర్వము తెలిసిన నీ వెరుంగనిది ఏమన్నా ఉన్నదా? కలియుగంలో ఈ మానవులు ఎంతో అదృష్టవంతులు కదా. ఎంతో దుర్లభమైన నీ దర్శన భాగ్యము ఈ వెంకటాద్రిపై అతి సులభంగా లభించుచున్నది. నీ భక్తులను సేవించుటయే నిన్ను సేవించుట కదా. అంతకంటే మిక్కిలి భాగ్యమేమి కలదు? మా అందరికీ ఓ ఆలోచనలను వచ్చింది. మా ఆలోచన మీకు విన్నవించటానికి అందరము వచ్చితిమి. దయచేసి విని మమ్ములను అనుగ్రహించవలసింది అని కోరారు.
అది ఏమనగా, మేమందరము ఈ వెంకటాద్రికి నీ దర్శనం కోరి వచ్చిన నీ భక్తులకు ఏ విధమునైనా సేవ చేసి నీ అనుగ్రహమును సంపాదించవలనని మా అందరికీ ఎంతో కుతూహలంగా ఉంది. దయచేసి ఇందులకు అనుజ్ఞ ఇవ్వవలసిందని ఇంద్రుడు విన్నవించుకున్నాడు శ్రీ మహావిష్ణువుకి. అప్పుడు భక్త సులభుడైన ఆ పురుషోత్తముడు, మీ ఆలోచన నాకు చాలా సంతోషం కలిగించింది. మీ మీ అభీష్టాలు వించవలసింది అని మహావిష్ణువు అన్నారు. అప్పుడు ఇంద్రుడు, స్వామి, ఉన్నత పదవులను ఆశించి ఎవరైతే ఈ వెంకటాద్రిపై కాలిడుతారో వారికి ఆ పదవులను నేను అనుగ్రహిస్తాను. నాకు ఈ విధంగా అనుజ్ఞ ఇవ్వవలసిందని అన్నాడు. అప్పుడు శ్రీనివాసులు అటులే అని ఆజ్ఞ ఇచ్చారు. కుబేరుడు స్వామివారితో, స్వామి, ఓ శ్రీమన్నారాయణ, ఎవరైతే ఐశ్వర్యాన్ని ఆకాంక్షించి ఈ వెంకటాద్రికి వస్తారో వారికి నేను సకల ఐశ్వర్యాలను అనుగ్రహిస్తాను. దయచేసి నాకు ఇందులకు అనుజ్ఞ ఇవ్వవలసింది అని అడిగారు. అందులకు శ్రీ వెంకటేశ్వరుడు సంతోషించి తప్పక అటులనేనని అన్నాడు. తర్వాత యమధర్మరాజు, ఓ పురుషోత్తమ, పరంధామ, ఈ వెంకటాద్రిపై కాలిడిన భక్తులందరూ నీకు అత్యంత ప్రీతిపాత్రులే కదా. వారిలో ఎవరైనా అల్పాయుష్కులైన ఎడల వారికి సంపూర్ణ ఆయుష్ను నేను ప్రసాదిస్తాను అన్నాడు. బుధుడు, స్వామి, ఎవరికైనా జ్ఞానం కావలసినచో నేను అనుగ్రహిస్తానన్నాడు. ఆదిత్యుడు, ఓ శ్రీమన్నారాయణుడా, ఈ వెంకటాద్రికి వచ్చిన నీ భక్తులలో ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతున్న ఎడల వారికి సంపూర్ణ ఆరోగ్యమును నేను అనుగ్రహిస్తాను అన్నాడు. శుక్రుడు, స్వామి శ్రీనివాస, నీకు కళలంటే మిక్కిలి ప్రీతి కదా. వెంకటాద్రికి చేరిన నీ భక్తులలో ఎవరైనా కళలలో ప్రావీణ్యం కావాలనే కోరికతో వచ్చిన వారికి సకల కళలలో అద్భుత ప్రావీణ్యం అనుగ్రహిస్తాను అన్నాడు. శనిగ్రహ దేవత శ్రీమన్నారాయణ్ణి ప్రార్థిస్తూ, స్వామి శ్రీమన్నారాయణ, శనిగ్రహ దేవత శ్రీమన్నారాయణ్ణి ప్రార్థిస్తూ, స్వామి శ్రీమన్నారాయణ, ఈ వెంకటాద్రిపై కాలిడిన నీ భక్తులెవరైనా గ్రహబాధలను అనుభవిస్తూ కష్టాలలో తేలియాడుతున్న వారైతే వారిని ఆ బాధల నుంచి విముక్తిని చేసి ఆనందాన్ని కలగజేస్తాను అన్నాడు. అగ్నిదేవుడు, స్వామి ఆప్త జనరక్షక, నీవు నిరాకారుడవు, నిర్గుణ స్వరూపుడవు, అనంతుడవు, ఆది మధ్యములు లేనివాడవు. ఎన్నో జన్మల పుణ్యఫలం చేతగాని ఈ వెంకటాద్రి చేరి నిన్ను సేవించే సంకల్ప భాగ్యం కలుగదు. కాబట్టి నీ దర్శనార్థమై వెంకటాద్రికి వచ్చే నీ భక్తులకు ఎల్లప్పటికీ నా వలన ఎటువంటి ఆపద రాకుండా కాపాడగలవాడను అని అన్నాడు. ఈ విధంగా అక్కడ చేరిన ఆ దేవతలందరూ తమరికి ఆయా సేవలు చేసే భాగ్యం కలిగించవలసిందిగా శ్రీనివాసుని పరి విధాలా ప్రార్థించారు. అప్పుడు శ్రీమన్నారాయణుడు చిరునవ్వుతో, నా భక్తుల ఎడల మీ అందరికీ గల మమకారానికి, అనుగ్రహానికి చాలా చాలా నాకు సంతోషము. కలియుగంలో రోజు ఎంతోమంది భక్తులు నా దర్శనానికై ఎన్నో వ్యయ ప్రయాసలు కోర్చి ఎంతో దూరం నుంచి వస్తుంటారు. వారందరూ అనేక కోరికలు గలవారై ఉంటారు. వారందరి కోరికలను గ్రహించి మీరందరూ తీర్చవలసింది అనగానే ఆ దేవతలందరూ సంతోషించి స్వామిని పరి విధాలా స్తుతించి తమ తమ స్వస్థానాలకు తిరిగి వెళ్ళారు. అప్పటి నుంచి వారందరూ తిరుమల కొండపై భక్తులు అడుగు పెట్టినప్పటి నుంచి వారు ఏ కోరికలతో వచ్చారా అని గమనిస్తూ ఆ కోరికలు తీర్చి వారు కూడా శ్రీనివాసుని అనుగ్రహానికి పాత్రులవుతున్నారు. అందువలనే
భక్తుల కోర్కెలు పవిత్ర వెంకటాద్రిపై కాలు పెట్టగానే తీరుతాయి. ఓ శ్రీనివాస, నీవు ఆశ్రిత జన పక్షపాతివి. నిన్ను కొలిచిన వారికి ఏ భాగ్యానికి లోటుండదు. స్వామి, ఆపద మృక్కులవాడ, అనాథ రక్షక, దీనబంధు, నీవికివే మా అనంత కోటి నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. నందనందన గోవింద నందనందన గోవింద, నవనీత చోర గోవింద, పశుగణపాలక గోవింద, పాప విమోచన గోవింద, దుష్ట సంహార గోవింద, దురిత నివారణ గోవింద, శిష్ట పరిపాలక గోవింద, కష్ట నివారణ గోవింద. గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీ అలివేలు మంగమ్మ సహిత శ్రీ వెంకటేశ్వరుని పాద పద్మాలకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి నమస్కార సాష్టాంగ ప్రణామాలు. ఓం శాంతి శాంతి శాంతి.